హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీఆర్ టెక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024 ఎంపీసీ విభాగానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు 2 days బ్యాక్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో కౌన్సిలింగ్ అనేది 3 ఫేజుల్లో ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, అదేవిధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, సెకండ్ ఫేజ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఫైనల్ ఫేజ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనము ఫస్ట్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో స్లాట్ బుకింగ్ డేట్స్ వచ్చేసి 26 జూన్ నుంచి జూలై 5 వరకు ఉన్నాయి. ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి వెబ్ ఆప్షన్ వెళ్ళడానికి చాయిస్ ఉంటుంది. సో మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి 29th జూన్ నుంచి జూలై 6 వరకు ఉన్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది 30 జూన్ నుంచి జూలై 8 వరకు ఛాన్స్ ఉంది. సో ఆ తర్వాత వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది రిజల్ట్స్ అనేది సీట్ల కేటాయింపు అనేది జూలై 12th రోజు నాడు ఇవ్వడం జరుగుతుంది. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో దానికి సంబంధించిన డేట్స్ వచ్చేసి జూలై 12th నుంచి 16th వరకు 5 days ఇవ్వడం జరుగుతుంది. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటేనే మీ సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో. ఇది ఫస్ట్ ఫేజ్ యొక్క ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దీంట్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ స్లాట్ బుకింగ్ వచ్చేసి డేట్స్ 19th రోజు ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 20th రోజు ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 20 నుంచి జూలై 21 వరకు ఓన్లీ 2 days ఇవ్వడం జరిగింది. సో సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకి జూలై 24th రోజు ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో మనకి 24th, 25th, 26th జూలైలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఏ విధంగా అయితే వెళ్తారో సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాని వాళ్ళు అదేవిధంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒకవేళ మీకు కాలేజ్ నచ్చకపోతే కూడా మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు. ఇక్కడ మనకి స్లాట్ బుకింగ్ డేట్స్ వచ్చేసి జూలై 30 రోజు నాడు ఉంది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 31st జూలై రోజు నాడు ఉంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 3 days ఇవ్వడం జరిగింది. 31st, 1st ఆగస్ట్ అండ్ 2nd ఆగస్ట్ రోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి థర్డ్ ఫేజ్ సీట్ కేటాయింపు వచ్చేసి మనకి ఆగస్టు 5th రోజు నాడు మనకి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో 5th, 6th, 7th మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటేనే మనకి ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. లేకపోతే మన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఫేజ్ సంబంధించినటువంటి ప్రొసీజర్. కాబట్టి మీరు కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. కౌన్సిలింగ్కి మనం రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి, ఎన్ని సెట్స్ మనం కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాలి, వాటి వివరాలు పూర్తిగా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.